వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. భగవంతుని తర్వాత మనకు కనబడే భగవంతుడు వైద్యుడు. ఇది నిజం. మనకు ప్రాణం ఇచ్చేది ఆ భగవంతుడు అయితే దాన్ని కాపాడేవాడు వైద్యుడు. ప్రాణాలు కాపాడే వైద్యులు కూడా నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. వైద్యుల మేధస్సు, అందివచ్చిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెరసి నిలబడిన 2 ప్రాణాలు. 50% పైగా కాలిన గాయాలతో ఉన్న ఒక గర్భిణిని, ఆమె గర్భంలోని శిశువును ఇద్దరిని రక్షించారు హైదరాబాద్ యశోద వైద్యులు. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి పూజిత మాగంటి అనే 27 సంవత్సరాల మహిళ 32 వారాల గర్భిణిగా ఉన్న సమయంలో 50% పైగా కాలిన గాయాలతో చికిత్స నిమిత్తం చేరారు. ఈ కేసు వైద్యులకు ఒక సవాల్. ఎందుకంటే ఇక్కడ 2 ప్రాణాలను కాపాడాలి. ఒకటి గర్భిణి, 2 ఆమె గర్భంలోని శిశువు. పైగా ఆమె శరీరం 50% పైగా కాలిన గాయాలు ఉన్నాయి. వెంటనే రంగంలోకి దిగారు క్రిటికల్ కేర్, పల్మనాలజీ, కార్డియాలజీ, ప్రసూతి, ప్లాస్టిక్ సర్జరీ, ఇన్ఫెక్షన్ డిసీజెస్ రంగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం రంగంలోకి దిగింది. కేసును కూలంకషంగా పరిశీలించింది. లోయర్ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్ ఎల్ఎస్సిఎస్ నిర్వహించి 2.2 కిలోల బరువున్న మగ శిశువును ప్రాణాలతో బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చారు. శిశువు పుట్టిన వెంటనే ఏడవడంతో తదుపరి సంరక్షణ కోసం నియోనాటల్ బృందానికి అప్పగించారు. ఒక ప్రాణాన్ని కాపాడిన డాక్టర్లు ఇప్పుడు తల్లి ప్రాణాన్ని రక్షించడంపై దృష్టి సారించారు. ప్రసవం తర్వాత తల్లికి ఇన్ఫెక్షన్ సోకకుండా పాడైపోయిన కణజాలాన్ని తొలగించడానికి జనరల్ అనస్థీషియా కింద పలు దఫాలుగా సర్జికల్ డిబ్రైడ్రేమెంట్ ప్రక్రియను నిర్వహించారు. పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నప్పటికీ పేషెంట్ చికిత్సకు సానుకూలంగా స్పందించడంతో చికిత్స ఫలితాలను ఇచ్చింది. క్షేమంగా ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ కోటేశ్వరరావు ఆర్వి మాట్లాడుతూ 32 వారాల గర్భంతో ఉన్న రోగికి తీవ్రమైన కాలిన గాయాలు ఉన్నప్పుడు చికిత్స అందించడం వైద్య శాస్త్రంలో అత్యంత సవాల్తో కూడిన విషయమన్నారు. ఈ కేసులో శిశువుకి ఎటువంటి ప్రమాదం జరగకుండా తల్లి ఆరోగ్యాన్ని స్థిరపరచడమే మా ప్రాధాన్యత. ప్రసవం కోలుకోవడం అనేది వైద్యులందరూ కలిసికట్టుగా కృషి చేయడం వల్లే సాధ్యమైందన్నారు. యశోద హాస్పిటల్లోని అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణులతో కూడిన అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్, క్లిష్టమైన సర్జికల్ మేనేజ్మెంట్ లో ఉన్న వస్తువులు, పరికరాల వల్లే ఇటువంటి సంక్లిష్టమైన కేసులకు కూడా ఎంతో సమర్థవంతంగా చికిత్స అందించగలిగామన్నారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ డీజీఎం సంతోష్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ ఖాసిం వలి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రాణాలు నిలిపే వైద్యులు ఎందరో. అందరికీ ఇవే మా అభినందనలు. నా పేరు కోటేశ్వరరావు, ప్లాస్టిక్ సర్జన్. యాక్చువల్గా నేను గుంటూరు వాసినే. వృత్తిరీత్యా హైదరాబాద్ వెళ్ళాను, అక్కడే చదువుకున్నాను, అక్కడే ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను. హైదరాబాద్లో నిమ్స్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు భూషణ్ రాజు గారు అని అక్కడ ఒక నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గారు ఉండేవాళ్ళు. ఆయన ఒకరోజు ఫోన్ చేసి ఇలా ఒక కష్టతరమైన కేసు ఉంది, ఈ కేసుని మీరు టేకప్ చేయాలి అని అడిగారు. సరేనండి, ఏంటి కేసు అంటే డీటెయిల్స్ చెప్పారు. ఒక 8 నెలల గర్భిణీ అమ్మాయి యాక్సిడెంటల్గా ప్రమాదశాస్తు పాపం ఒళ్ళు కాలిపోయింది. అది కూడా కొంచెం తీవ్ర స్థాయిలో 50% కాలింది. ఆ అమ్మాయిని ఇప్పుడు మనం కాపాడాలి, ఇది టాస్క్. ఆయన చెప్పంగానే ఫస్ట్ నేను కొంచెం భయపడ్డానండి, ప్రాక్టికల్గా భయపడ్డాను. ఎందుకంటే బర్న్ కేసుల్లో మనం ఎప్పుడు ఒక ప్రాణం గురించి ఆలోచిస్తాం, ఇప్పుడు 2 ప్రాణాలు కాపాడాలి ఖచ్చితంగా. ఎందుకు ఒక ప్రాణం, ఇందులో ఒకళ్ళకి తల్లి లేకుండా బిడ్డ కానీ, బిడ్డ లేకుండా తల్లి కానీ ఉండటం అనేది కొంచెం మనం ఊహించుకోవడానికి కష్టమైన వ్యవహారం. సో ఇద్దరిని కాపాడాలి అనే ప్రయత్నం మొదలుపెట్టాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఏం చేశామంటే ఫస్ట్ ఒక టీంని ఫామ్ చేసుకున్నాం. అందులో ప్లాస్టిక్ సర్జన్గా నేను, ప్రసూతి డాక్టర్ గారు, అలాగే చిన్నపిల్లల నవజాత శిశువుల డాక్టర్ గారు, ముగ్గురు కలిసి, గైనకాలజిస్టు, ప్లాస్టిక్ సర్జన్, నియోనటాలజిస్టు, ముగ్గురు కలిసి ఒక టీము. అండ్ హాస్పిటల్ తరఫు నుంచి ఒక అడ్మినిస్ట్రేషన్ కూడా టీంలో పెట్టుకొని ఏమేం కావాలో అన్నీ చేసుకొని ఒక ప్లాన్ని, రోడ్ మ్యాప్ అంటారు కదా, దాన్ని ఫామ్ చేసుకొని ఆ రోడ్ మ్యాప్లో పార్ట్గా ఫస్ట్ డెలివరీ చేద్దాం. డెలివరీ చేస్తే మనం బిడ్డని తల్లిని సపరేట్ చేసి అక్కడి నుంచి ఇద్దరి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని ఒక ఐడియాతో డెలివరీ చేసి ఫస్ట్, దాని తర్వాత నుంచి తల్లి మీద ఎక్కువ బర్న్స్కి, బిడ్డ మీద ఎక్కువ ఎదుగుదలకి మనం కాన్సన్ట్రేట్ చేయగలిగి ఇద్దరిని సేవ్ చేయడానికి అవకాశం మనకు దొరికింది. ఈ ప్రధానంగా ఇందులో ప్రాబ్లం ఏంటంటేనండి, 3-4 నెలలు జరుగుతుంది బర్న్స్ వైద్యం. పేషెంట్ చాలా డిమోటివేట్ అయిపోతారు. నాకు ఇందులో 2 విషయాలు నాకు బాగా పేషెంట్కి కానీ ఈవెన్ మా డాక్టర్స్ టీమ్ కూడా ముందుండి నడిపించినవి ఏంటంటే, ఒకటి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్. పేషెంట్కి చాలా ఎక్కువ ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి. నేను ఇంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న ఫ్యామిలీ నేను చాలా తక్కువ చూశాను. హస్బెండ్ ఉండేవారు,
ఆ పిల్ల పాపం ఆ పిల్ల కూడా డిమోటివేట్ అయిపోతుంది కదా, హస్బెండ్ మీద కొట్లాడేది. కానీ వీళ్ళందరూ ఓపికగా ఉండి, అలాగే పేషెంట్ తమ్ముడు, పేషెంట్ అన్న, వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఉండేవాళ్ళు పాపం. వన్ బై వన్ ఎక్కువ మందిని ఉండించేవాళ్ళం కాదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉంటుంది తెలుసు కదా మీకు, బర్న్స్లో ఒళ్ళంతా కాలు ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వన్ బై వన్ ఉండి ఆ పిల్ల డిమోటివేట్ అవ్వకుండా కాపాడుకుంటూ. రెండోది నడిపించింది నాకు అర్థమైంది, పేషెంట్కున్న ప్రగాఢమైన సంకల్పం ఏంటంటే నా బిడ్డను నేను చూసుకోవాలి. నాకు ఈ రెండే అనిపించినాయండి. ఈ రెండిటి వల్ల ఆ అమ్మాయి ఈ 3-4 నెలలు కష్టం పడి, ఆ గాయాలు ఉన్నప్పుడు ఎంత నొప్పులు ఉంటాయి మీకు అందరికీ తెలుసు కదా, 50% కాలిన గాయాల నొప్పి, మనకు చిన్న దెబ్బ తగిలితే ఎంత నొప్పి ఉంటుంది, అవన్నీ ఓర్చుకోగలిగి ఆ అమ్మాయి ఈ 3-4 నెలలు ఈ మొత్తాన్ని తట్టుకొని ఆ బిడ్డ కోసం నా బిడ్డను నేను చూసుకోవాలి, ఇదే చెప్పేది. మేము కూడా అదే చెప్పేవాళ్ళం, నీ బిడ్డను నువ్వు చూడాలి అని. వీళ్ళు అందరూ ఫ్యామిలీ సపోర్టు, ఆ బిడ్డకున్న మోటివేషను, ఆ బిడ్డ నేను చూడాలనే మోటివేషన్తో మా వైద్యం అన్నీ సఫలీకృతమై ఈరోజు పేషెంటు బిడ్డ ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఒక స్టేజ్ ఇప్పుడు అంతా అయిపోయిందండి, ఏంటంటే అవుట్ ఆఫ్ డేంజర్, గాయాలన్నీ మానిపోయినాయి, పేషెంట్ లైఫ్ రిస్క్ లేదు, ఇద్దరికి పేషెంట్కి బిడ్డకి ఇద్దరు బాగున్నారు. ఇక్కడి నుంచి ఫర్దర్గా చిన్న ఏమన్నా వైద్య పరిభాషలో ఒళ్ళు గాయాలు బాగా కాలినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కిలాయిడ్లని, హైపర్ట్రోఫీ స్కార్లని వస్తాయి. అలాంటివి ఏమన్నా వస్తే చిన్నవి అవసరమైనప్పుడు ఏదన్నా మేము ఫర్దర్గా ఆపరేషన్లు కానీ, లేదా ఆపరేషన్ లేకుండా ఫిజియోథెరపీ కానీ, మందులతో కానీ, కొన్ని ప్రత్యేకమైన ప్రెషర్ గార్మెంట్స్ అని ఉంటాయి, అలాంటివి కానీ ఇచ్చి ఫర్దర్గా వైద్యం చేయాల్సి ఉంటుంది. ఇది ఈ స్టేజ్లో. ఈ మొత్తం జరగడానికి వాళ్ళు హాస్పిటల్ సహకారం కూడా చాలా ఉందండి. ఎందుకంటే వీళ్ళకి తెలుసు బాగా, వైద్యం జరిగేటప్పుడు రోజుకు రకమైన మందులు అడిగేవాళ్ళు. ఈరోజు నాకు ఈ మందులు కావాలంటే, లేకపోతే ఈరోజు ఈ డ్రెస్సింగ్లు కావాలంటే ఆ డ్రెస్సింగ్లు ఉండేవి కావు కొన్నిసార్లు, ఎందుకంటే చాలా ఎక్కువ స్థాయిలో కూడా వాడాల్సి వస్తుంది బాన్స్ పేషెంట్లకి వాళ్ళకి. అవన్నీ హాస్పిటల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, యశోద హాస్పిటల్లో యాజమాన్యం కూడా చాలా బాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ ఇచ్చి మాకు ఈ మొత్తం బాగా జరగటానికి సహాయపడింది. అందరికీ ధన్యవాదాలు. చాలా ఈ మొత్తం బాగా జరగడం అనేది సంతోషకరమైన విషయం మాకు కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ పాలసీ అనేది అందరూ తీసుకుంటే మనం ఒక్కసారి మీద పడే బడ్డె నుంచి తప్పించుకోవచ్చు. అది మాత్రం అందరికీ ఖచ్చితంగా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది నా వైపు నుంచి కూడా అందరికీ రిక్వెస్ట్, ప్రజలందరూ కంపల్సరీగా వాళ్ళ ఫ్యామిలీని రక్షించుకోవడం కోసం హెల్త్ పాలసీని తీసుకోండి. సార్ నమస్తే అందరికీ, నా పేరు భార్గవ్, నేను బ్యాంక్లో మేనేజర్ చేస్తున్నాను, హైదరాబాద్లో ఉంటాను. సో ఒకరోజు తన డెలివరీ కోసం నేను ఒంగోలుకి పంపించడం జరిగింది. ఒకరోజు నాకు కాల్ వచ్చిందన్నమాట. సో 50% బర్న్స్ అయినాయి. ఆ టైంలో తను 32 వీక్స్ ప్రెగ్నెంట్ అనమాట. సో ఆ టైంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సో మా బ్రదర్ని అడిగిన, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చాయనంటే చాలా రేర్ కేసెస్, చాలా డిఫికల్ట్ కూడా ఇలాంటివి బతకడము. అప్పుడు నేను ఏం చేయాలో తెలియక ఫస్ట్ కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇక్కడ చేయించామన్నమాట, శ్రీరామ్ హాస్పిటల్లో. తర్వాత వాళ్ళు అన్నారు పెద్ద హైయర్ సెంటర్కి వెళ్ళండి అని అన్నారు. సో మేము హైదరాబాద్లో అక్కడ తెలిసిన వాళ్ళందరినీ హాస్పిటల్కి పంపించాము. ఎవరు చూస్తారు ఇలాంటి కేసెస్, ఎవరు చూస్తారండి, ఎవరు యాక్సెప్ట్ చేయమని చెప్పారు పెద్ద పెద్ద హాస్పిటల్స్. సరే అని మాకు శ్రీభూషణ్ రాజు సార్కి తెలుసు, మాకు రిలేటివ్స్ అనమాట, సార్కి కనుక్కుంటే ఇట్లా కోటేశ్వరరావు సార్ ఉన్నారు, వీళ్ళు హ్యాండిల్ ద కేస్ అంటే. సో మాకు అప్పుడు చిన్న హోప్ వచ్చింది, సరే ఉన్నారు కదా సార్ మనకి తెలిసిన వాళ్ళు, యశోద హైటెక్ సిటీలో ఉన్నారని. సో అప్పటికప్పుడు సార్ అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయాము, నెక్స్ట్ డే రీచ్ అయిపోయాము. సో ఎమర్జెన్సీలో సార్ వచ్చి చూసి డ్రెస్సింగ్ అన్ని చేసిన తర్వాత చిన్న కౌన్సిలింగ్ ఇచ్చారనమాట. సార్ ఏమన్నారంటే, ఇలాంటి కేసు నేను నా 16 years ఎక్స్పీరియన్స్లో ఒకటేసారి చూశాను, 1 or 2 times చూశాను అనేసరికి సో నేను ఇంకా డౌన్ అయిపోయాను, ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఓకే సార్ మీరు ట్రై చేయండి, దేవుడు ఉన్నారు, మా హెల్ప్ మేము చేస్తాం, మీ హెల్ప్ మీరు చేయండి అని అంటే ఓకే సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. on 5th day అర్జెంట్గా డెలివరీ చేయాల్సి వచ్చింది, ఇంకా ప్రీటర్మ్ బేబీ. సో దట్ మదర్ అండ్ బేబీ ఇద్దరు సేఫ్ అవుతారు. సో సేఫ్ అయిన తర్వాత డెలివరీ చేశారు. సో ఈ టైంలో నాకు హాస్పిటల్ డాక్టర్స్ ఎంత ధైర్యం చెప్పారంటే, ఒక పీడియాట్రిషియన్ అయినా, ఒక గైనకాలజిస్ట్, అనస్థీషియాలజిస్ట్, ఎస్పెషల్ ప్లాస్టిక్ సర్జన్ సార్ కోటేశ్వరరావు సార్ ఎంత ధైర్యం చెప్పారంటే, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఓకే సార్ వాళ్ళు చూస్తున్నారు, పెద్ద పెద్ద హెచ్ఓడీస్ అందరు చూస్తున్నారు కదా, అతను అవుట్ ఆఫ్ డేంజర్ అయిపోతుంది అనుకుంటున్నాం. సో అలానే జరిగింది.
అబ్బాయి పుట్టాడు నాకు, ప్రీటమ్ బాయ్. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ నౌ. ఆ బాబుని కూడా చాలా బాగా చూసుకున్నారు యశోద హాస్పిటల్ వాళ్ళు, డాక్టర్స్ అయినా కూడా బాగా ట్రీట్ చేశారు. సో దాని తర్వాత స్టార్ట్ అయిందనమాట అసలు ట్రీట్మెంట్ సార్ దగ్గర నుంచి. బర్న్స్ కేసు ఎట్లా ట్రీట్ చేయాలి, అది ఇది 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 అని. సో బాగా సార్, నేను చాలా సార్కి ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేసేవాడిని, సార్ ఇలా 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 అని. సార్ బాగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, అసలు విసుక్కోకుండా అది ఇది. సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం గ్రాఫ్టింగ్ చేయాల్సి వచ్చింది, స్కిన్ తీసి. సో గ్రాఫ్టింగ్ కూడా సార్ చెప్పారు ముందే, అక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ ఐ విల్ టేక్ కేర్, నేను చూసుకుంటాను మిమ్మల్ని, నేను చేస్తాను, నా 16 years ఎక్స్పీరియన్స్ ప్లాస్టిక్ సర్జన్లో అని చెప్పి మాకు ఇంకొంచెం ధైర్యం తెప్పించాను ఉంటా. సో అదే 1 day గ్రాఫ్ట్ వేశారు. 1 week 10 days తర్వాత సార్ చెప్పారు, గ్రాఫ్ట్ అంతా సెట్ అయిపోయింది, యూఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని. అప్పుడు మాకు సెట్ అయిపోయిందట. ఇదంతా అయ్యేసరికి 4-5 months పట్టింది అనమాట. సో ఈ 4-5 months అసలు నా లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి చేయలేదు, ఎప్పుడు చూడలేదు, ఎవరు చేసినట్టు కూడా నేను వినలేదు. సో ఇదంతా అయిన తర్వాత ఎంత జరిగిన దానికి కోటేశ్వరరావు సార్కి నేను లైఫ్ అంతా రుణపడి ఉంటాను. కోటేశ్వరరావు సార్ కాకుండా ఇంకా అనితా మేడం అని గైనకాలజిస్ట్ హైటెక్ సిటీలో, అండ్ రవీందర్ గౌడ్ జంగంపల్లి సార్ అని పీడియాట్రిషియన్, మన ప్రతాప్ రెడ్డి సార్ అనస్థీషియాలజిస్ట్, వీళ్ళందరూ బాగా హెల్ప్ చేశారనమాట. సార్ దగ్గర ఉండి వాళ్ళే పర్సనల్గా కేసు తీసుకొని ఎంత చేశారు. సో ఇప్పుడు ఇద్దరు అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ కోటేశ్వరరావు సార్ ఫర్ దిస్. అండ్ యశోద హాస్పిటల్ వాళ్ళు ఎంత హెల్ప్ చేశారంటే, ఏమైనా మెడిసిన్స్ లేకపోయినా కూడా అప్పటికప్పుడు తెప్పించి, అక్కడ నర్సింగ్ సిస్టమ్ అయినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి, అక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా హెల్ప్ చేశారనుకున్నారు. థ్యాంక్ యశోద హాస్పిటల్ ఆల్సో ఫర్ దిస్. అంటే నాకు యశోద హాస్పిటల్ నుంచి నాకు ఎప్పటి నుంచో రిలేషన్ అనమాట. మలక్పేటలో ఉన్నప్పుడు నాకు సర్జరీస్ అని అవుట్ ఆఫ్ డేంజర్. మా ఫ్యామిలీ మొత్తం యశోద హాస్పిటల్, ఇంకా మలక్పేట అయినా, హైటెక్ సిటీ అయినా, సోమాజిగూడ అయినా కూడా. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏం చెప్పాల్సి వస్తుందంటే ఫైనాన్షియల్స్ గురించి. సో ఎవ్రీవన్, నేను ఒక్కటి చెప్తా ఏంటంటే, ఎవ్రీవన్ బీ రెడీ విత్ హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. అది లేకపోతే చాలా ఏ టైంలో ఏమవుతుందో తెలీదు. బికాస్ ఎంత చిన్నగా ఇట్ విల్ బి లాక్స్లో ఖర్చు అవుతుంది. ఇప్పుడు మెయిన్గా నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు అందరికీ అట్లీస్ట్ ఒక హెల్త్ పాలసీ తీసుకోండి, మీకు మీ ఫ్యామిలీ వాళ్ళకి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అదొకటి చెప్తున్నా అంతే. ఇలాంటి మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్న పేషెంట్స్ కానీ ఏదైనా కానీ ఇలాంటి కాంప్లికేషన్ మేము చేయగలం అని మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం కోసం చూపించుకుంటున్నాం సార్. మీ ద్వారా అందరికీ తెలియజేస్తారని అనుకుంటున్నాను. మా కోటేశ్వరరావు సార్కి ఇంకా భార్గవ్ గారికి మీ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, పాయిస్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దాట్. రైట్. మా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ ఒక 2000 పడకల క్వాటర్నరీ కేర్ సెంటర్ అండి. క్వాటర్నరీ కేర్ సెంటర్ మీనింగ్ ఏంటి అంటే, మన దగ్గర ఫస్ట్ లెవెల్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంటుంది. అది గవర్నమెంట్, మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో గవర్నమెంట్ రన్ చేస్తూ ఉంటుంది. అక్కడ హ్యాండిల్ కాని కేసెస్ని మనం సెకండరీ కేర్ సెంటర్స్కి పంపిస్తాం, జిల్లా లెవెల్లో ఉన్న హాస్పిటల్స్ని. అది కాకుండా అక్కడ కూడా పేషెంట్ హ్యాండిల్ అవ్వట్లేదు, డిసీజ్ హ్యాండిల్ అవ్వట్లేదు అంటే అక్కడ ఉన్న డాక్టర్స్ టెర్షరీ కేర్ సెంటర్ పంపిస్తారు. ఇప్పుడు ఉభయ తెలుగు భాషలు మాట్లాడే స్టేట్స్లోనూ, 2 స్టేట్స్లోనూ క్వాటర్నరీ కేర్ సెంటర్స్ చాలా కొద్దిగానే ఉన్నాయి. వాటిలలో ఫస్ట్ క్వాటర్నరీ కేర్ సెంటర్ ఏదైతే, టెర్షరీ కేర్లో కూడా పేషెంట్ మేనేజ్ కాకుండా హయ్యర్ సెంటర్ ఏదైతే ఉందో, ఇంతకుముందు అలాంటి సర్వీసెస్ కావాలంటే పేషెంట్ ముంబైకో కానీ, చెన్నైకో కానీ, లేకపోతే ఇండియా బయట యూఎస్కో కానీ వెళ్ళేవాళ్ళు అట్లాంటి ట్రీట్మెంట్ కావాలి అనుకున్నప్పుడు. అలాంటి సర్వీసెస్ ఇప్పుడు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అవైలబుల్ ఉన్నాయండి. మా దగ్గర ప్రతి డిజీజ్ కండిషన్ని మేనేజ్ చేసే సీనియర్ క్లినిషియన్స్, కార్డియాలజీ కానివ్వండి, ఆంకాలజీ కానివ్వండి, నెఫ్రాలజీ కానివ్వండి, న్యూరాలజీ కానివ్వండి, ఎటువంటి డిజీజ్ని అయినా ట్రీట్ చేయడానికి సీనియర్ క్లినిషియన్స్ ఉన్నారు. ఇంకా మా హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ ఏవైతే డిఫికల్ట్ టు ట్రీట్ కేసెస్ ఉన్నాయో, వేరే ప్లేసెస్లో పేషెంట్కి ఇమీడియట్ సపోర్ట్ దొరకకపోతే మా హాస్పిటల్లో వీ విల్ ట్రై టు ప్రొవైడ్ ద బెస్ట్ సర్వీస్ టు ఆల్ ఆఫ్ దీస్ పేషెంట్స్. This is what I wanted to convey. Thank you very much. Namaskaram.